ఇటీవల గుల్జర్ హౌస్లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలని బాధిత కుటుంబానికి చెందిన సంతోష్ గుప్తా కోరారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో గోషామహల్ నివాసి శ్రీనివాస్, న్యాయవాది అతుల్ అగర్వాల్ తో కలిసి మాట్లాడారు. అగ్నిమాపక శాఖ నిర్లక్ష్యం వల్లే 17 మంది ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా మాట్లాడడం తమను తీవ్రంగా కలిసి వేస్తుందని అన్నారు. ఘటన జరిగిన గంట వరకు అగ్నిమాపక శాఖ వాహనాలు రాకపోవడం, వచ్చిన వాహనాల్లో సరైన సిబ్బంది, నీటి సదుపాయం లేకపోవడంతోనే మరణాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. ఈ ఘటన యావత్ దేశాన్ని కలిచివేసిందని అన్నారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లిన అనంతరం ఉస్మానియా వైద్యుల నిర్లక్ష్యంతో మరో 3 మృత్యువాత పడ్డారని విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ఈ ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం జ్యుడిషియల్ ఎంక్వైరీ ఆదేశించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు. देखिए 2:30 से घर में लाइट नहीं था। 5:50 जैसे मैं उठी, मैं थोड़ा वॉक कर रही थी क्योंकि मुझे नींद नहीं आ रही थी। वॉक कर रही तो मैंने थोड़ा सा स्मोक देखा। स्मोक देखकर मैंने घर के सारे फैमिली मेंबर्स को उठा दिया कि अरे उठो, घर में काला स्मोक आ रहा है, जरा स्मोक आ रहा है। तो थोड़ा सा ही स्मोक था, ऐसा नहीं था कि अनबेरेबल था या कुछ था, नहीं, थोड़ा ही स्मोक था। तो हम 6 मेंबर्स फैमिली के उतर के नीचे गए देखने की वो स्मोक कहाँ से आ रहा है। स्मोक जब हमने देखा है कि पहले हमें फील हुआ कि शायद वो बाहर से कहीं कचरा जलाने का स्मोक था, नहीं, बट वो घर में से ही शॉप में से आ रहा है। तो हमने हल्का सा थोड़ा शटर उठाया तो हमने देखा है कि सीलिंग में पूरी आग लगी हुई थी। सीलिंग जैसे ही आग लगी हुई देखी हुई हमने, तो मैं मेरी सिस्टर बाहर गली के बाहर आ गए हेल्प के लिए और बाकी 4 मेंबर्स ऊपर गए सबकी मदद करने के लिए ताकि वो उनको बचा सके। हमने हेल्प मांगी तो थोड़े लोग आए भी, अंदर घुसे चले गए। इतना जल्दी सब हुआ कि समझ नहीं आया कि इतना विस्फोट हो गया कि मैं वापस अंदर नहीं जा सकी। तो हमने फायर ब्रिगेड को कॉल किया, एम्बुलेंस को कॉल किया, पुलिस को कॉल किया, सबको कॉल किया है। 6:45 फर्स्ट फायर ब्रिगेड आती है जिसमें पानी बिल्कुल भी नहीं था, खाली कचरा था। उस पर चिल्लाने के बाद में पुलिस वाले ने एक और फायर ब्रिगेड बुलाया। वो आया तो दे डोंट नो हाउ टू फिक्स द होस। उन्हें फिक्स होस करने नहीं आता है, उन्हें पाइप खोलकर ट्विस्ट जो था उसे सीधा करने नहीं आता है। वो क्या पानी डालेगा, वो पानी डाला तो हिल रहा है, उसमें प्रेशर ही नहीं था, पानी टैप के जैसा आ रहा था। किसी में पानी नहीं, किसी में कुछ नहीं। फिर उनके पास में कोई इक्विपमेंट्स नहीं, उनके पास पहले लैडर नहीं था, जब लैडर आया तो लैडर पे चढ़ने नहीं आता उनको। फिर उसके बाद में उनके पास ऑक्सीजन नहीं था, उनके पास सक्शन पाइप नहीं था, उनके पास ना बेसिक नॉलेज नहीं थी कि सीपीआर कैसे देते हैं विक्टिम्स को जब वो अंदर है। वो जरा भी रेडी नहीं थे कि अंदर जाके किसी को हेल्प करे, जाकर हम किसी को निकाले। वो 1% के लिए भी ऐसा रेडी किसी के चेहरे पे గుల్జార్ హౌస్లో జరిగినటువంటి ఫైర్ యాక్సిడెంట్ ఏదైతే ఉన్నదో దాంట్లో 17 ఒకటే కుటుంబ సభ్యులు మరణించడం జరిగింది. అది చాలా అత్యంత దురదృష్టకరమైనటువంటి విషయము. అయితే సోదరి చెప్పిన విధంగా అక్కడ ఏవైతే కనీస వసతులు ఉండి ఫైర్ సర్వీస్ వాళ్ళు కనుక హెల్ప్ చేసినట్టుంటే వాళ్ళ ప్రాణాలు దక్కేదని చెప్పి వాళ్ళ ఆవేదన, ఆక్రోశం. అయితే అక్కడ ఫైర్ సర్వీస్ వాళ్ళ వైఫల్యం క్లియర్గా కనబడుతుంది. అక్కడ ఫైర్ వాళ్ళ ఎక్విప్మెంట్స్ లేవు, ఆ యొక్క ఫైర్ ఇంజిన్ లోపల వాటర్ లేదు, కనీసం వాళ్ళని ఎస్కేప్ చేసేటటువంటి ప్రయత్నం కూడా వాళ్ళు చేయలేదని చెప్పేసి మరి సోదరి చెప్తున్నారు. అయితే ఈ యొక్క వైఫల్యాల వలన అయితే ఎవరైతే సివిలియన్స్ బయటికి తీసిరో వాళ్ళని తీసుకెళ్లి ఉస్మానియా హాస్పిటల్ పోతుంటే అక్కడ డాక్టర్లు వాళ్ళని ట్రీట్మెంట్ చేయకుండా ఎఫ్ఐఆర్ కాకడడం అనేది చాలా విడ్డూరము. ఎవరైతే ముందు పేషెంట్ వాళ్ళ ప్రాణాలను బచాయించే ప్రయత్నం చేయాలి కానీ ఎఫ్ఐఆర్ ఉందా అది అని చెప్పేసి వాడు ఎఫ్ఐఆర్ తీసుకొచ్చేసరికి వీరి ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. అయితే అత్యంత దయనీయ స్థితి లోపల వాళ్ళు ఆ యొక్క పేషెంట్ వాళ్ళని తీసుకెళ్లి యశోద హాస్పిటల్ పోయే మార్గ మధ్యం లోపలనే వాళ్ళ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. కాబట్టి ఇదంతా ఏదైతే వ్యవస్థ ఉందో ప్రభుత్వ వైఫల్యం అని చెప్పేసి క్లియర్ గా కనబడుతుంది. కాబట్టి ఇక ముందైనా కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకుండా ప్రభుత్వం స్పందించి ఈ యొక్క ఫైర్ సర్వీస్ అనుకోండి, ఈ హాస్పిటల్ లోపల ఏదైతే సిబ్బందికి వాళ్ళ యొక్క సూచనలు, సలహాలు అనుకోండి, వాళ్ళకి ఇచ్చే ఆర్డర్లు ఈ విధంగా ఉండకూడదని చెప్పేసి నేను ప్రత్యేకంగా ప్రభుత్వంతో విన్నవిస్తున్నాను.